భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భారత్కు అవసరమైన కీలక ఆయుధాలు, యుద్ధ పరికరాల కొనుగోలుపై చర్చ జరగనుంది. దీంతో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొననున్నారు. ఇక ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అత్యంత కీలక ప్రతిపాదనలో ఒకటైనటువంటి డిఆర్డీఓ అభివృద్ధి చేసినటువంటి స్వదేశీ MPATGM యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సిల్ కొనుగోలుకు ఇక ప్రతిపాదనలు సిద్ధం చేశారు రక్షణ శాఖ అధికారులు. మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించినటువంటి యుద్ధ పరికరాలను వినియోగించాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత సైన్యం కోసం 100 లాంచర్లు, 2300 క్షిపణులు, అలాగే 5 శిక్షణ సిమ్యులేటర్లు కొనుగోలు చేయాలంటూ ప్రతిపాదించారు. ఇక దీని విలువ సుమారు 2600 కోట్లకు పైగా ఉండగా ఉత్పత్తి బాధ్యతను భారత డైనమిక్స్ లిమిటెడ్ చేపట్టనుంది. అంతేకాకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రైవేటు రంగ సంస్థలను కూడా భాగస్వాములుగా తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు రక్షణ శాఖ అధికారులు. 600 హ్యామర్ ప్రిసిషన్ గైడెడ్ బాంబుల కొనుగోలు చేయాలంటూ నిర్ణయించుకున్నారు. ఇక ఫ్రాన్స్కు చెందినటువంటి సాఫ్రాన్ రూపొందించిన ఈ అత్యాధునిక ఆయుధాలను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మన దేశంలోనే తయారు చేయనుంది. సుమారు 2400 కోట్ల రూపాయల విలువైన ఈ ఆయుధాలు భారత వాయుసేనకు చెందినటువంటి రాఫెల్, అలాగే తేజస్ యుద్ధ విమానాల్లో, అలాగే నౌకాదళం వినియోగించే రైఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లలో అమర్చనున్నారు. 2020 గల్వాన్ ఘటన తర్వాత అత్యవసరంగా కొనుగోలు చేసిన హ్యామర్ బాంబులు ఇప్పుడు దేశీయంగా తయారవడం భారత రక్షణ స్వావలంబనకు మరో ముందడుగుగా భావిస్తున్నారు. ఇదే సమావేశంలో రష్యా రూపొందించినటువంటి వెర్బా వేరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి ఇంగ్లా వ్యవస్థలకు మరింత ఆధునిక ప్రత్యామ్నాయంగా వెర్బా వ్యవస్థలను భావిస్తున్నారు. ఈ వ్యవస్థలను కూడా భారత్లోనే తయారు చేయనుండడంతో స్వదేశీ తయారీకి మరింత ఊతం లభించనుంది. అంతేకాదు హై ఆటిట్యూడ్ ఫుడ్ సో శాటిలైట్స్, అలాగే నౌకాదళ నిఘా వ్యవస్థలు, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలు, అలాగే కామికేజీ డ్రోన్లు, డ్రోన్ గుర్తింపుల వ్యవస్థలు, అలాగే స్కార్పిన్ జలంతర్గాముల అప్గ్రేడ్ వంటి కీలక ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ తయారైతే ప్రపంచ దేశాల్లో భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబడుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ తయారైతే గనక ప్రపంచ దేశాల్లో భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటన్నిటికీ కలిపి సుమారు 5,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ రక్షణ కొనుగోలు ప్యాకేజీ భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అందించడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూర్చే విధంగా ఉండనుంది.